తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కార్పొరేటర్లు దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, డిపి పద్మారెడ్డి అన్నారు. హైదరాబాద్ అంబర్పేటలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా మహిళలకు టిఫిన్ బాక్సులు, కుట్టి మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐటీ రంగాల్లో కేటీఆర్ తెలంగాణకు అపార కీర్తిని సంపాదించారని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కూడా ఎంతో తోడ్పాటును అందించారని తెలిపారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా వారి అడుగుజాడల్లో వెళ్తారన్నారు. ప్రతి ఒక్కరూ కేటీఆర్ సీఎం కావాలని అభిలాషిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐటీ శాఖ మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎప్పుడు ఆరోగ్యాలతో ఉండి పేద ప్రజలకి ఇంకా సంక్షేమ పథకాలు అందజేస్తూ ఉండాలి. అందరం మంచిగా ఉండాలి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. మా డివిజన్ అభివృద్ధి ఇంతవరకు ఇంకా ఆయన సహకారంతో అభివృద్ధి చేశాము. ఇంకా ఆయన సహకారంతో ఇంకా ఏం సమస్యలు లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచిన మన అభిమాన నాయకుడు శ్రీ కేటీఆర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం కూడా మేము గిఫ్ట్ స్మైల్ అని ప్రోగ్రాం తీసుకొని ఆయన జన్మదిన సందర్భంగా మరి ఎవరికైతే ఏవైతే అవసరం ఉన్నాయో అవి గుర్తించి మరి వాళ్ళకి అవి ప్రదానం చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మరి శానిటేషన్ వర్కర్స్ అందరు కూడా వారు పాపము పొద్దంతా పని చేసుకొని లంచ్ తీసుకురావడానికి మళ్ళీ అన్నం చల్లగా అయిపోతుంది కాబట్టి వాళ్ళకు హాట్ కేసెస్ ఇవాళ ప్రదానం చేయడం జరిగింది. అలాగే మరి సయోధ్య హోమ్లో మరి చాలామంది మహిళలు ఒంటరిగా బతుకుతున్నారు. మరి వాళ్ళు జూట్ బ్యాగ్స్ అలాగే వేరే యూనిఫామ్స్ అట్లాంటివి కుట్టుకొని మరి జీవనంను వెళ్ళదీసుకుంటున్నారు. మరి అలాంటి మహిళలందరికీ ఎవరు కూడా తోడు లేరు. అలాగే చుట్టుపక్కల ఉన్న మహిళలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు జూకీ మెషిన్స్ అంటే ఇవి ఇండస్ట్రియల్ మెషిన్స్ వీళ్ళకు కొనివ్వడం జరిగింది. ఎందుకంటే మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతూ మరి వేరే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించవచ్చు అన్న ఉద్దేశంతో మరి ఇవి మెషిన్స్ వాళ్ళకు డొనేట్ చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు కేటీఆర్ గారి గురించి. కేటీఆర్ గారు మరి ఆయన మాస్లో మాస్ లీడర్, అలాగే క్లాస్లో క్లాస్ లీడరు ఉన్న ఏకైక నాయకుడు అంటే కేటీఆర్ గారే. మరి ఆయన ఇన్స్పిరేషన్తోనే మేము ఆయనను ఒక రోల్ మోడల్గా తీసుకొని ఏదైతే ఆయన ప్రణాళిక బద్ధతతో వర్క్ చేస్తారో మరి అదేవిధంగా మరి ఆయన అడుగుజాడల్లో మేము ప్రతి కార్యక్రమం తీసుకొని ఈరోజు నిత్యం ప్రజలలో ఉంటూ వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటూ మరి వారి మధ్యనే ఉంటున్నాము.